కర్కాటక రాశిలోకి చూసుకున్నప్పుడు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో చూసుకున్నప్పుడు దశమంలో గురువు యొక్క సంచారము, అంటే రాజస్థానంలో గురువు యొక్క సంచారం కాబట్టి ఉద్యోగరీత్యా వృత్తిపరంగా ఏవైనా అడ్డంకులు ఉంటే, అంటే గత కొంతకాలంగా ఆయన వక్రీకరించి ఉన్నాడు అనుకోండి, దానివల్ల ఇప్పుడు వక్రత్యాగం పొందాడు కాబట్టి గత కొంతకాలంగా అడ్డు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అందులో వృత్తిపరంగా కూడా కాస్త ఎదుగుదల, ప్రమోషన్లు లేదా ఆర్థిక పరిస్థితికి మెరుగుపడ్డము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఇదే సమయంలో వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారము, అలాగే వీళ్ళకి ఈ నవమ స్థానంలో ఈ రాహు యొక్క సంచారము, ఇవన్నీ కూడా కాస్త కొంచెం తండ్రి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు లేదా ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఎందుకంటే తృతీయ స్థానం వచ్చేటప్పటికి మనకి పట్టుదల, మనం వచ్చే అంటే మనం ఏదో చిన్న ప్రయాణాలు అంటే దగ్గర ప్రయాణాలు చేయడం, సోదరుల వర్గం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీళ్ళకి కాస్త అలాంటి విషయాలలో కొంతవరకు అనుకూలత, కొంత ప్రతికూలత రెండు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే విదేశీ విద్య, దూర విద్య ఎవరైతే విద్యార్థులు కోరుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ మాసంలో. అలాగే వీళ్ళకి కానీ ముఖ్యంగా కుటుంబ పరంగా కానీ చూసుకుంటే వీళ్ళకి కాస్త ఆర్థిక పరిస్థితి అనేది మాత్రం గతంతో పోలిస్తే ఈ మాసంలో ఇంకా అనుకూలంగా ఉండడం, ఆదాయ మార్గాలు పెరగడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఒక ఆశాజనకంగా ఉంటుందన్నమాట. పర్వాలేదు, నేను నిలబడగలను, నేను ఈ పని చేయగలను, నేను ఈ ఖర్చును తట్టుకోగలనమ్మో, ఈ ఏదో సమస్య వస్తుంది, ఆర్థికపరమైన సమస్య ఎలాగా అనుకున్నప్పుడు మాత్రం సమయానికి డబ్బు అందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎందుకు కారణము అంటే ఇక్కడ వక్రత్యాగం పొంది రుజుమార్గంలో ముందుకెళ్తున్న గురువు యొక్క దృష్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ మీదకి ద్వితీయ స్థానంలో పడుతోంది. అంటే ధనస్థానము, కుటుంబ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి శుభగ్రహ దృష్టి. కుటుంబ పరంగా కూడా చిన్నవి ఏవైనా కలహాలు, మనస్పర్ధలు వచ్చినా కూడా అవి వెంటనే వాటిని మర్చిపోవడం, వాటికి ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ధనస్థానం కూడా కాబట్టి ఇక్కడ ఆర్థికపరమైన వృద్ధి కూడా ఇక్కడ కనబడుతుంది. వ్యాపార పరంగా కూడా కాస్త కొంచెం అనుకూలంగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి కాస్త గతంతో పోలిస్తే ఒత్తిడి తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులు మాత్రం కాస్త కొద్దిగా శ్రద్ధ అనేది మాత్రం తప్పకుండా ఉంచి దృష్టి అనేది పెట్టడం ద్వారా మంచి ఉత్తీర్ణత అనేది సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ ఎవరైతే రుణాల కోసం, వాటి కోసం లేదా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనో, స్థిర చరాస్తులు కొనుక్కోవాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఆ రుణాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వివాహానికి, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త నెరవేరడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ వివాహాలు చేసుకునేటప్పుడు లేదా ఏమైనా ప్రేమ వ్యవహారాలు చేసుకునేటప్పుడు ముఖ్యంగా కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అందులో రాహు వీళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే మనకి దూర ప్రయాణాలు లేదా విదేశీయానము వీటికి సంబంధించింది కాబట్టి వీళ్ళకి వివాహాలు కానీ ప్రేమకు సంబంధించిన విషయాలు అంటే ఇక్కడ ఉండకపోవచ్చు, వ్యక్తి ఆడైనా మగైనా ఎవరైనా ఇష్టపడుతున్నా కూడా వాళ్ళు ఎక్కడో ఇష్టపడిన వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఉండడం లేదా దూర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళని ఇష్టపడడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వ్యవహరించుకోవాలి. అలాగే సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ వీళ్ళకి రవి కూడా ఈ యొక్క ఫిబ్రవరి 14 తర్వాత ఇప్పుడు అష్టమంలో కూడా రవి వెళ్తాడు. అంటే ఇక్కడ సప్తమంలో ఉన్న రవి మళ్ళీ అష్టమంలోకి వెళ్తాడు. అక్కడ రవి శనులు ఇద్దరు కలుసుకోవడం కొంచెం ఇబ్బంది పరిస్థితులు, అంటే కాస్త ప్రెషర్ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అందులో వీళ్ళకి అష్టమ శని నడుస్తోంది. దీని తర్వాత ద్వితీయార్థం నుంచి అష్టమ రవి కూడా ఉంటాడు కాబట్టి కాస్త ఆరోగ్య విషయాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించారు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు నిత్యము కాలభైరవాష్టకం చదువుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.